లాయర్లు అనగానే అడ్వకేట్స్ హైకోర్టు ఇట్లా అనగానే భారీ ఎత్తున ఉంటారు. వీళ్ళకు కూడా ఇంకా బలహీన వర్గాల కింద ఇండ్లు ఇవ్వడము, హెల్త్ కార్డులు ఇవ్వడము, పాసులు ఇవ్వడము, ఇది ఏంది? అడ్వకేట్లు అంటే ఒక 20% వరకే ఐఫై ఉండొచ్చు. ప్రొఫెషన్ లో గెటాన్ అయ్యి సస్టైన్ అవ్వాలంటే మినిమం 10 years పడుతుందండి. న్యాయ వ్యవస్థలో జరిగే అవినీతి కానీ, న్యాయమూర్తులు చేసే 100 కోట్లు బయటపడ్డ న్యాయమూర్తులు వాళ్ళ మీద విచారణ జరుగుతున్నది. కళ్ళు తెరిస్తే కదండి మీరెవరు నేనెవరు అని తెలిసేది. న్యాయమూర్తి కళ్ళు గంతలు కట్టేది ఎందుకు? ఫేవరిజం ఉండకూడదనే కదా. అలాంటి వ్యక్తులు అలా చేసిండ్రంటే న్యాయ వ్యవస్థలోనే అత్యంత అన్యాయం ఉన్నది. న్యాయ వ్యవస్థలోనే ఈ డబ్బులది విపరీతంగా నడుస్తున్నది. ఇక్కడ డబ్బులు లేకుండా కోర్టు మార్షల్ కూడా పేరు విలువరు అనే ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది, ఏనుగా పోతుంటే కుక్కలు మొరిగినాయి అని. జూనియర్ అడ్వకేట్ల హక్కుల రక్షణలో కానీ, అడ్వకేట్ల భద్రతకు సంబంధించి కానీ స్టైఫండ్ ఇవ్వాలని, ఈవెన్ పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలలో అడ్వకేట్ల సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అవినీతి పరుడు బలమైనోడైతే అడ్వకేట్ టార్గెట్ అవుతుంది. ప్రాణాలు బలవుతున్నాయి. దాని మీద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ పెట్టాలి, తేవాలి. కోర్టుల్లో కోర్టు ఫీజు పేరుతోటి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. ఈ కోట్ల రూపాయలలో కొంత ఉపయోగిస్తే అసలు న్యాయవాదులకు ప్రభుత్వ సాయం అవసరమే లేదు అన్న ఆలోచన ఉన్నది. గతంలో స్టేట్ సపరేట్ లేకుండే, అప్పుడు ఉన్న వాళ్ళు బార్ కౌన్సిల్లో తెలంగాణ వాళ్ళు నాకు తెలిసి ఒక్క మెంబర్ కూడా లేరు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు రావద్దు. ఇప్పటి వరకు వాళ్ళ హవా నడిచింది. అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఎట్లా ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఉన్నది అని అంటే రిక్వైర్మెంట్ ఉందండి. ఆ దాన్ని చెప్పాలంటే బార్ కౌన్సిల్ చెప్పాలి, ఆల్ బార్ అసోసియేషన్స్ చెప్పాలి, ప్రభుత్వం దానికి స్పందించాలి. ఓకే, ఇప్పుడు ఈ తెలంగాణలో కొత్త ఒక హైకోర్టును కట్టడానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది. సో ఈ హైకోర్టు నిర్మాణంలో బార్ కౌన్సిల్ రేపు ఎలాంటి పాత్ర పోషించే అవకాశం ఉంటుంది? అసలు దీనికి ఏమైనా పాత్ర ఉంటుందా? ఉంటుందండి. బిల్డింగ్ తొందరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కావాలి. అడ్వకేట్స్కి బార్ రూమ్స్ విత్ ఆల్ ఫెసిలిటీస్. ఇంకొక మాట ఏమనుకున్నారంటే అక్కడ అడ్వకేట్స్కి ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వాన్ని అడగాలనే ఆలోచనలో ఉన్నారు. మరి స్థలం ఉంది లేదు అనేది ప్రభుత్వం రిప్రజెంటేషన్ కన్సిడర్ చేస్తే తెలుస్తుందండి. అది పెద్ద ఇష్యూయే, కాకపోతే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. లాయర్లు అనగానే అడ్వకేట్స్ హైకోర్టు ఇట్లా అనగానే భారీ ఎత్తున ఉంటారు. వీళ్ళకు కూడా ఇంకా బలహీన వర్గాల కింద ఇండ్లు ఇవ్వడము, హెల్త్ కార్డులు ఇవ్వడము, పాసులు ఇవ్వడము, ఇది ఏంది? వీళ్ళు లక్షల్లో ఫీజులు తీసుకుంటారు, బీభత్సమైన కేసులు, కార్లలో తిరుగుతుంటారు, ఇంత ఉంటుంది. అన్ని ప్రభుత్వమే చేస్తున్నది, మళ్ళీ ఎందుకు అనే ఒక ఆలోచన ఉన్నది. ప్రభుత్వం ఏం చేసిందండి? కార్లు ఇచ్చిందా, ఇండ్లు ఇచ్చిందా, కేసులు ఇచ్చిందా? అంటే బలహీన వర్గాల కింద మళ్ళీ మీరు ఇండ్లు అడగడము, మళ్ళీ హెల్త్ కార్డులు అడగడము, వెల్ఫేర్ ఫండ్ అడగడము, ప్రభుత్వం మీద వైపు చూడడము, ప్రభుత్వం మీద ఆధారపడము. వెల్ఫేర్ ఫండ్ ప్రభుత్వాన్ని అడగలేదండి. వెల్ఫేర్ ఫండ్ అనేది మేము ఎన్రోల్ అయినప్పుడు కట్టింది. ఓకే, ఆ దాన్ని బ్యాంకులో పెడతాం, దాని ఇంట్రెస్ట్. ప్రభుత్వం ఏదో 100 కోట్లు కూడా ఇచ్చింది కదా. అది ఓన్లీ ఫర్ హెల్త్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి పెట్టింది. అది కూడా ఫండ్ మొత్తం రిలీజ్ అవ్వలేదు. అది సఫిషియెంట్ కాదండి. ఆ ఫండ్ సఫిషియెంట్ కాదు. హెల్త్ అంటే అడ్వకేట్లకు హెల్త్ అవసరం లేదా? అది గవర్నమెంట్ బాధ్యత కాదా? అడ్వకేట్లు అంటే ఒక 20% వరకే ఐఫై ఉండొచ్చు. మిగతా వాళ్ళకి, అప్కమింగ్ జూనియర్స్కి, వెనక ఏ ప్రాపర్టీస్ లేని వాళ్ళకి, ఏ అండా లేని వాళ్ళకి, ప్రొఫెషన్లో గెటాన్ అయ్యి సస్టైన్ అవ్వాలంటే మినిమం 10 years పడుతుందండి. ఓకే, ఏమి లేకుండా వచ్చిన వాళ్ళకి, అన్ని నుండి వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. ఇన్ని పథకాలు పెడుతుంది ప్రభుత్వము. మరి అలాంటప్పుడు ఆ పథకంలో వీళ్ళు రారా? బీపీఎలే కదా. బీపీఎల్ అడ్వకేట్లు ఉన్నారండి, లేరని ఎందుకు అనుకుంటారు? 20% ఉండొచ్చు, 1000 కోట్లు ఉన్నోళ్ళు. బీపీఎల్ వాళ్ళు 80% ఉండరు. మరి ఇన్ని రోజులు కూడా బార్ కౌన్సిల్స్ ఉన్నాయి. అసలు న్యాయ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి బార్ కౌన్సిల్ ఉన్నది. ఎన్ని రోజులు పరిష్కారం కానీ బార్ కౌన్సిల్ చేయలేని పనులను ఇప్పుడు వచ్చే కొత్త బార్ కౌన్సిల్ చేస్తుందని ఎందుకు నమ్మాలి? జూనియర్ కానీ యంగ్ డైనమిక్ లాయర్లు ఎందుకు నమ్మి మీకు ఓటేయాలి? ప్రభుత్వాలు మారుతున్నాయి, పాత్రలు మారుతున్నాయి తప్ప అక్కడ ఉన్న విధానం మారట్లేదు. బార్ కౌన్సిల్ కూడా ముఖాలు మారుతున్నాయి, అంతే కదా. లేదు, వ్యవస్థలో చాలా అవగాహన వచ్చిందండి. ఇప్పుడు కావాల్సిన అవసరాలేంటి, ఎంతవరకు చేసిండ్రు, ఇంకా చేయాల్సినవేంటి, ఎవరు చేయగలుగుతారు,
ఒకవేళ చేయకుండానే దాట వేస్తే ఎలా దాట వేసిందో కూడా అక్కడ రికార్డు ఉంటుంది కదా. ఇంతకు ముందులాగా లేదండి. అప్పుడు మనము జనరల్ డైరీ పెట్టి ప్రతిదీ రాసేది. ఇప్పుడంతా సిస్టమ్, ఆన్లైన్, గూగుల్, ఓకే, ప్రతిదీ తెలుస్తుంది. ఎంత వెల్ఫేర్ ఫండ్ వచ్చింది, ఎంతమంది ఎన్రోల్ అయినరు, ఎంతమందికి అది డిస్ట్రిబ్యూట్ అయింది, ఓకే, క్లియర్ పిక్చర్. నువ్వు దాస్తే దాగేది కాదు, దొంగతనం బయటకు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్న పనులు చేపించి చూపించాలి. అది నేను చేపించి నేను ఒక్కదాన్నే చూపించేది అనేది ఉండదు, అందరం కలిసే చేస్తాం కదా. ఇప్పుడు 1,00,000 మంది అడ్వకేట్లు ఉంటే 1,00,000 మంది పోయి అక్కడ ఉండరు కదండి. అక్కడ దాన్ని అజమైజ్ చేయడానికి ఎంతో కొంతమంది ఉంటారు. ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు వెళ్తారు. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ గెలిస్తే ఇంకా బెనిఫిట్ ఫెటర్నిటీకి. పోస్ట్ గురించి చేసేవాళ్ళు కాదండి, ఫెటర్నిటీ గురించి చేసేవాళ్ళని గుర్తిస్తుంది ఖచ్చితంగా. ఈసారి ఇంతకు ముందు లాగా లేదండి, చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి అడ్వకేట్లలో కూడా. ఫెటర్నిటీకి పాటుపడే వ్యక్తులను గుర్తించి ఓటేస్తారు, బ్యాలెట్లో వెతుక్కుంటారు, ఇందులో డౌట్ లేదు. ఓకే. ఇప్పుడు బార్ కౌన్సిల్లో ఎన్నికయ్యే సభ్యులకు న్యాయ వ్యవస్థలో జరిగే అవినీతి కానీ న్యాయమూర్తులు చేసే, ఎందుకంటే ఇటీవల మనం చూసాము 100 కోట్లు బయటపడ్డ న్యాయమూర్తులు, వాళ్ళ మీద విచారణ జరుగుతున్నది. న్యాయమూర్తులు కూడా కొన్ని అన్ఫార్చునేట్గా డబ్బులు తీసుకొని కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, కానీ చివరిలో రిటైర్ అయితే మాకు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఏమైనా పదవులు వస్తాయని కూడా, ఇట్లాంటివి ఆర్డర్లలో కూడా ఇట్లాంటి తేడాలు చేస్తూ ఆశ్రిత పక్షపాతానికి పాల్పడము, డబ్బులకు పాల్పడడం లాంటి అట్లాంటి వ్యవస్థను బార్ కౌన్సిల్ ద్వారా ఏమన్నా నియంత్రించే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ప్రభుత్వాలని చేస్తుంది కదండి. న్యాయ వ్యవస్థలో అది ఉందని నేను అనుకోనండి. ఇది అపోజిషన్స్ కావచ్చు, పొలిటికల్ రైవరీ కావచ్చు, దీన్ని వాళ్ళు స్కెచ్ చేసి వీళ్ళని చేసిండ్రు అనుకుంటా. నేను న్యాయమూర్తులే అంటే అదొక, ఇప్పుడు కళ్ళు తెరిస్తే కదండి మీరెవరు నేనెవరు అని తెలిసేది. న్యాయమూర్తి కళ్ళు గంతలు కట్టేది ఎందుకు? ఫేవరిజం ఉండకూడదనే కదా. అలాంటి వ్యక్తులు అలా చేసిండ్రంటే నాకైతే నమ్మకం లేదు. ఇది పొలిటికల్ రైవలరీ. జనరల్గా బయట ఒక చర్చ నడుస్తుంది, మీకు తెలియదు ఏం కాదు, మీరు కాబట్టి అడుగుతున్నాం మేము. చెప్పండి. న్యాయ వ్యవస్థలోనే అత్యంత అన్యాయం ఉన్నది, న్యాయ వ్యవస్థలోనే ఈ డబ్బులది విపరీతంగా నడుస్తున్నది, ఇక్కడ డబ్బులు లేకుండా కోర్టు మార్షల్ కూడా పేరు విలువరు అనే ఒక అభిప్రాయము, ఒక ప్రచారం ఉన్నది. దీనిపైన మీరేమంటారు? ప్రతి వ్యవస్థలో అవినీతి ఉందండి. అవినీతి వ్యక్తులు 10 to 20% ఉంటారండి, లేరనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మేము ఇతరుల పనిచేసే పనిలోనే ఉంటాం, మా పని కూడా మేము సరిగ్గా చేసుకోము. ఆ వ్యవస్థలో ఉండి బయట వీళ్ళు ఇది అనుకున్నారు అవన్నీ మేము పట్టించుకునే స్థితిలో కూడా లేము. ఇవన్నీ పడక 100 చెప్తారు, అవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఏనుగా పోతుంటే కుక్కలు మొరిగినాయి అని. మంచి చేసేవాడు మంచి చేస్తున్నప్పుడు రాయి వీడు చేయలేదు కదా, మన మీద రాయేస్తే వీనికి ఓటు వస్తుంది. అది బ్యాడ్ ప్రోపగండానే నేను అనుకుంటున్నా. ఇది మీరు అన్నది నా దృష్టిలోకి రాలేదు. మరి ఇప్పుడు క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి నేను కూడా. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎంతమంది పోటీ చేసే అవకాశం ఉంటుంది, దీని ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? బార్ కౌన్సిల్ మెంబర్ 25 మెంబర్స్ ఎలక్ట్ అవ్వాలి మ్యాండేటరీగా. అందులో తర్వాత చైర్మన్ ఎలక్ట్ చేసుకుంటారు. 10% కోఆప్షన్ ఉంటుంది. అది అడ్వకేట్ జనరల్ ఇంకా వేరే వాళ్ళు ఎవరు వస్తారు అనేది అది ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది. పోటీదారులనంటే న్యూలీ ఎన్రోల్డ్ కూడా పోటీ చేస్తున్నారు. అంటే దానికి ఒక అర్హత అంటూ ఏమన్నా లేదా? గతంలో ఉండిందండి, ఓ ఏజ్ లిమిట్ పెట్టిండ్రు, స్టాండింగ్ లిమిట్. అంటే బార్లో మన స్టాండింగ్ 10 ఏండ్ల స్టాండింగ్ మినిమం ఉండాలి. ఎందుకు అనంటే మనం కూడా ఇప్పుడు కొత్త కోడలు వస్తే రిస్ట్రిక్షన్స్ ఎందుకు అనంటే పాపం ఎంతమంది వస్తే ఎన్ని బియ్యం పోయాలో తెలియదు కాబట్టే అమ్మ అడిగి చెయ్యండి అని చెప్తారు. ఇది కూడా అంతే, రాగానే ఆయన పట్టభద్రుడు వేరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు, హౌ టు రిప్రజెంట్ ఇన్ ది కోర్ట్ అనేది ఎన్రోల్ అవ్వంగానే తెలియదు. ఒక ఆఫీసులో ఎందుకు ఎంటర్ అవుతాం, ఎలా చేస్తారు ఎలా అనేది నేర్చుకోవాలి, పనితనం నేర్చుకోవడానికే కదా. మళ్ళీ న్యూలీ ఎన్రోల్డ్లకు కూడా ఫ్రీగా రమ్మని అని వచ్చేసి వెల్కమ్ చేస్తే ఓకే వెల్కమ్. అక్కడ వచ్చిన తర్వాత ఏం పని అవుతుంది? మినిమం నీకు అడ్వకేట్స్ యాక్ట్ రూల్స్ తెలవాలన్నా, ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలవాలన్నా, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలనో తెలియాలి కదా. అట్లాంటప్పుడు సమస్య నువ్వైతావు కదా, నువ్వెట్లా సమస్యలు పరిష్కరిస్తావు? సో ఇప్పుడు అర్హత ఉన్నదా లేదా? అర్హత లేని వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. అది అడ్వకేట్లు డిసైడ్ చేస్తారు ఓటింగ్లో. వాళ్ళకి అర్హత ఉంది లేదు అనేది ఇప్పుడు నాకు అర్హత ఉందని నేను అనుకోవడం కాదు, ఓటర్లు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరేమంటారు, దీనికి ఒక నిబంధన పెట్టాలనా లేకపోతే? పెట్టాలండి, మినిమం స్టాండింగ్ పెట్టాలి. మన ఫెటర్నిటీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి అవగాహన ఉండాలి. ప్రాక్టికల్గా మనం కోర్టులో జరుగుతున్నది ఏంటి, దానివల్ల
ఏం జరుగుతుంది, దాన్ని ఎట్లా క్వశ్చన్ చేయాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలని నువ్వు ఫేస్ చేస్తే కదా దాని గురించి తెలిసేది. ఇటీవల నేను ఒక లాయర్ని కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఎన్నికల నిర్వహణే లోపభూయిష్టంగా ఉన్నది మాది. జనరల్గా ఈ దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ లాంటి దాంట్లో, ఎందుకంటే ఇది ఒక అత్యున్నతమైన వ్యవస్థ, అవునన్న కాదన్న, సమాజంలో ఇది ఒక ఐడియల్ వ్యవస్థ. ఇక్కడ రెండు డబ్బాలల్లా సంతూరు బాక్సులల్లా బ్యాలెట్ డబ్బాలుగా పెట్టి ఓట్లు వేసి దానికి ఒక రక్షణ ఉండదు, అది ఏమైతుందో తెలియదు, ఇట్లా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా అనాగరికంగా అరాచకంగా ఉన్నది అంటున్నారు. ఇది నిజమేనా? ఈ వ్యవస్థలో ఏమైనా మార్పులు రావాలన్నా ఎన్నికల నిర్వహణలో? గతంలో జరిగిన దాని ప్రకారము ఎవరో చెప్పిండ్రన్నారు, అది నిజమేనండి. ఏంటంటే మనకు ఎలక్ట్రానిక్ త్రూ పెడితే బెటర్. ఎవరు నొక్కిరు దేనికి నొక్కిరు రీడ్ అవుతుంది, ఫీడ్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో మ్యానిపులేషన్స్కి మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఒక అట్ట పెట్టంటే దాన్ని తీసి ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. అవైతే నేను చూడలేదు, ఎందుకంటే నేను జిల్లా కోర్టులకు వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ కాగలను. నేను హైకోర్టే కాబట్టి నేను ఇక్కడే వేసిన కాబట్టి అవి సీల్డ్స్ బాక్సే ఉంటాయి కాబట్టి ఆ విషయం నేను చూడని విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు, మీరు జిల్లా కోర్టుల నుంచి వచ్చారు. మీరు బార్ కౌన్సిల్లో పోటీ చేయడానికి మీకున్న అర్హత ఏంది అని అడిగితే మీ అర్హతలు ఏంటని మీరు చెప్తారు? నాకు 27 ఇయర్స్ స్టాండింగ్ ఉందండి. నేను అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూసా, నా పరిధి దాటి కూడా నేను చేశాను ఆ సమస్యల పరిష్కారానికి. నేను చేసినవి కూడా మన దగ్గర ఉంది కాబట్టి నేను బార్ కౌన్సిల్లో ఉంటే స్టేట్ మొత్తంలో ఉన్న అసోసియేషన్స్కి నా చేతనైన సహాయాన్ని చేసి సమస్యలు పరిష్కరించగలననే నమ్మకంతోనే నేను చెప్తున్నా. నేను మాత్రమే చేయగలను, నాలాంటి వాళ్ళు ఉండుండొచ్చు. ధైర్యంగా ప్రశ్నించకపోతే ఆ సమస్య పరిష్కారం కాదు. సో ప్రశ్నించడమే మీ దగ్గర ఉన్న అర్హత? ఎస్, ప్రశ్నించడం ఒక్కటే కాదు, ప్రశ్నించి దాన్ని సాధించాలి. ఓకే, ఖచ్చితంగా సాధిస్తాం. అంటే జనరల్గా లాయర్లు అందరూ కూడా బేసికల్గా వాళ్ళ ఉద్దేశమే, వాళ్ళ వృత్తే ప్రశ్నించడం. అది కోర్టులో మరి అనునయుల దగ్గర ప్రశ్నించారు కదా. ఓకే, మీకు లేరా మేడం అనునయులను మీరు అడగొచ్చు. అనునయులు కాదు, తండ్రిని కూడా నిలదీస్తా నేను. తప్పు జరిగితే తండ్రి తన భేదం లేదు నాకు. ఓకే, నేను తప్పు చేసిన అని మీరు చూపిస్తే నేను నా చేసిన తప్పును ఒప్పుకోవడానికి కూడా ఐఎమ్ రెడీ. ఓకే, అలాంటి భేషజాలు నాకు లేవు. తప్పు ఎవరు చేసినా తప్పే కదండి. ఓకే, ఈ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఓటర్లుగా న్యాయమూర్తులు కూడా ఉంటారా, లేకపోతే ఓన్లీ న్యాయవాదులుగా మాత్రమే ఉంటారా? న్యాయమూర్తులకు ఎలిజిబిలిటీ ఉండదండి. వన్స్ అది పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్. ఓకే, ఉండదు. గవర్నమెంట్ న్యాయమూర్తులకి ఓన్లీ అడ్వకేట్సే. ఇప్పుడు ఈ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ని యంగ్ అడ్వకేట్స్ అనాలని, జూనియర్ అడ్వకేట్స్కు స్టైఫండ్ ఇవ్వాలని, ఈవెన్ పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టోలలో అడ్వకేట్ల సంక్షేమం గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. మరి ఈ బార్ కౌన్సిల్ అన్ని విఫలమవుతున్నట్టేనా? ఖచ్చితంగా. జూనియర్ అడ్వకేట్ల హక్కుల రక్షణలో కానీ, అడ్వకేట్ల భద్రతకు సంబంధించి కానీ, భద్రతా విషయంలో విఫలమైనట్టే. లిటరల్గా అందరి భద్రత గురించి, అందరికి న్యాయం గురించి అడ్వకేట్లు పోరాడుతున్నారు కదా. ఆ పోరాట సమరంలో అడ్వకేట్లు ప్రాణాలు కోల్పోతున్నారండి. అది ఎట్లా అంటే అవినీతి పరుల వల్ల. ఓకే, కేసు అన్నప్పుడు ఒకవైపు న్యాయం, ఒకవైపు అవినీతి ఉంటేనే కేసు ఖచ్చితంగా ఉంటుంది. ఆ అవినీతి పరుడు బలమైనోడైతే అడ్వకేట్ టార్గెట్ అవుతున్నాడు. ఓకే, ప్రాణాలు బలవుతున్నాయి. దాని మీద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ పెట్టాలి, తేవాలి. అది స్టేట్ గవర్నమెంట్ పాస్ చేసి సెంట్రల్ పంపాలి. దానికి చర్చల్లోనే నడిపిస్తుంది అంటే బార్ కౌన్సిల్ గట్టిగా ఉండాలి. ఆల్ బార్ అసోసియేషన్స్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా దాన్ని తెచ్చుకోవాలి, తెచ్చుకుంటాం. అంటే ఇది రాష్ట్ర పరిధిలోని అంశమో కేంద్ర? రాష్ట్రం నుంచి మళ్ళీ కేంద్రానికి వెళ్ళాల్సిందే. మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని పంపిస్తేనే, మా రిక్విజిషన్స్ కన్సిడర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్కి పంపితేనే కదా అమెండ్ అయ్యేది. ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది జరగాలి అంటే మెజారిటీ స్టేట్స్ దీన్ని సపోర్ట్ చేయాలి, చేస్తున్నారు. మెజారిటీ స్టేట్స్ మరి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఎందుకు ఇంతకాలం? దీనికి మెజారిటీ మైనారిటీ అని ఉండదండి. ప్రాణం అనేది పేవ్మెంట్ మీద ఉన్న వాళ్ళదైనా ప్రాణమే. అవును, అడ్వకేట్లది ప్రాణం కాదా? అవును. ప్రాణాలను ప్రొటెక్ట్ చేయాల్సింది స్టేట్ ఆర్ సెంట్రల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ రైట్. ఓకే, దాన్ని ప్రొటెక్షన్కి మేము యాక్ట్ అమెండ్ చేయండి, బిల్ అమెండ్ చేయండి, బిల్ పెట్టండి అని అడగాల్సిన దుస్థితి దేనివల్ల వచ్చింది? ప్రభుత్వాల లీనియన్స్ వల్ల. ఎస్, నిర్లక్ష్య ధోరణియే కదా. అరే ఒక మనిషి ప్రాణం విలువ అనేది, అరే వీళ్ళు సమాజానికి సర్వీస్ ఇస్తున్నారు, మీరెంతో మేమంతే కదా. అలాంటప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత, మీరు మిమ్మల్ని ఎన్నుకుందే అందుకు కదా.
మీ డ్యూటీ మీరు చేస్తే ప్రజలు సంక్షేమంగా కోరుకున్నట్టే కదా. ఓకే, రేపు గెలిచిన బార్ కౌన్సిల్ ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎన్నికలు జరిగినాయి, అవి కూడా పార్టీలకు అతీతంగా జరిగినాయి అంటారు. వాళ్ళు గెలిచిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి పోవాలి. గవర్నమెంట్ దగ్గరికి పోతే గవర్నమెంట్ మీరు మాకు సపోర్ట్ చేశారా, మీ వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉన్నదా, రేపు మీరు మాకు వచ్చే గవర్నమెంట్లో ఏమైనా ఉపయోగపడతారా, ఈ లెక్కలే వేసుకుంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు రేపు మళ్ళా అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ప్రశ్నకు నేను మీ దానికి అపోజ్ చేస్తున్నా అండి. ఎందుకు అంటే ఒక లీడర్ అనేది, ఒక నాయకుడు కంటెస్టెంట్లు ఎంతమంది ఉండని అక్కడ ఉన్న పోస్టుని బట్టి ఎలక్ట్ అవుతారు. నువ్వు నాకు ఓటేసినవా, నువ్వు నాకు వేయలేదు కాబట్టి నీకు దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు బౌండ్ ది సర్వీస్ టు ది పబ్లిక్. ఇన్ ది సేమ్ మేనర్ ఈజ్ అప్లికబుల్ టు ది అడ్వకేట్స్ ఆల్సో. నువ్వు నా కాన్స్టిట్యున్సీ కాదు, నీ కాన్స్టిట్యున్సీకా మినిస్టర్వి, స్టేట్కా, అలాంటప్పుడు నీ డ్యూటీ ఏంటి? వెల్ఫేర్ ఆఫ్ ది స్టేట్ పబ్లిక్ మీరు చేయాల్సింది, అది మ్యాండేటరీ ప్రొవిజన్ కదా. బార్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రభుత్వాన్ని మెడలు వంచి, ప్రభుత్వంతో పనులు చేయించుకునే పరిస్థితుల్లో బార్ కౌన్సిల్ అంత బలంగా, అంత స్వతంత్రంగా ఉన్నాయని చెప్పొచ్చా? బలంగా లేకపోవడం అనేది లేదు, స్వతంత్ర అనేది అక్కడున్న వ్యక్తులను బట్టి ఉంటుందండి. ఇప్పుడు వచ్చేది అలా జరగదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రభుత్వం ఏదైనా ఉండనియండి, మార్పు అనేది సహజం. ఓకే, ఈసారి ఈ గవర్నమెంట్, నెక్స్ట్ ఇంకోటి, అది ప్రజలు అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ వస్తుంది. ఓకే, వాళ్ళు సమాజానికి ఏం సేవ చేసిండ్రు అనేది గుర్తిస్తారు ప్రజలు. ఖచ్చితంగా గుర్తిస్తేనే మార్పు వస్తుంది. అదేవిధంగా ప్రజలు, అడ్వకేట్లకు ఏం అవసరం ఉందని బార్ కౌన్సిల్ మీకు ఇచ్చినప్పుడు మీరు దాన్ని చేయకపోతే ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ ఎలక్షన్లలో మ్యాండేటరీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఎంత కాలానికి ఉంటాయి మేడం? ఎవ్రీ 5 yearsకి ఉండేదండి. సేమ్ గవర్నమెంట్ లెక్కనే. గవర్నమెంట్ లెక్కనే. ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత ఈ బార్ కౌన్సిల్ వాళ్ళు ఇప్పుడు అనేక ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చకుండా వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికో, వాళ్ళని ఎలివేట్ చేసుకోవడానికో, వాళ్ళ స్వార్థం కోసం పనిచేసినప్పుడు బార్ కౌన్సిల్ కూడా అట్లా పనిచేయమన్న గ్యారంటీ ఏమున్నది? గతంలో ఏం చేసింది అనేది పక్కకు పెడితే అండి, ఇప్పుడు అదంతా వద్దనే కదా ఇంత తాపత్రయపడుతున్నారు. లేదండి, ఇప్పుడు 8వ సంవత్సరం అండి, అది 2 yearsకి ఎలక్షన్ అయిన బాడీ రాష్ట్రం వచ్చింది, దానికి అప్పుడు 2 ఏళ్ళకే ఇచ్చారు. ఇది 8 ఏళ్ళ వరకు వచ్చింది. 8 ఏళ్ళల్లో ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది పబ్లిక్, నాట్ ఓన్లీ అడ్వకేట్స్, సమాజం ఎన్ని చేసింది అనేది పక్కకు పెడితే అడ్వకేట్లు ఫేస్ చేసిన లాక్డౌన్లో చాలామంది చనిపోయినారు. కనీస పరామర్శ, డెత్ బెనిఫిట్స్ ఉంటాయి, అవి రాలేదనేది ఇప్పుడు నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు తెలిసింది. క్వారంటైన్లో ఉండి రకరకాలుగా ఇది అవుతున్నప్పుడు వీళ్ళ నుంచి సహకారం రాలేదని. మీరు నేను జోబుల నుంచి ఇవ్వమండి, అది వెల్ఫేర్ ఫండ్. వెల్ఫేర్ ఫండ్ ఎవరిది? అడ్వకేట్లది. వాళ్ళకు అవసరం ఉన్నప్పుడే కదా ఇచ్చేది. కడుపు నిండినోనికి అన్నం ఎందుకండి, ఆకలైనోనికి ఏదో ఒకటి పెట్టాలి కానీ. ఓకే, అది ఖచ్చితంగా గుర్తిస్తుందండి. ఇప్పుడు వెల్ఫేర్ ఫండ్ అని మీరు చెప్పారు. కోర్టుల్లో కోర్టు ఫీజు పేరుతోటి కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. ఈ కోట్ల రూపాయలలో కొంత ఉపయోగిస్తే అసలు న్యాయవాదులకు ప్రభుత్వ సాయం అవసరమే లేదు అన్న ఆలోచన ఉన్నది. ఇది నిజమా? ఇప్పుడు కోట్ల రూపాయలలో వచ్చే కోర్టు ఫీజు మాత్రం గవర్నమెంట్కే వెళ్తుందండి. అందులో అట్లీస్ట్ 1/4 25% మాకు కనుక ట్రాన్స్ఫర్ పెట్టేస్తే, మా వెల్ఫేర్కి ఇచ్చేస్తే ఖచ్చితంగా అడ్వకేట్లకి ప్రభుత్వం నుంచి ఇంకేం ఉండదు. మా వెల్ఫేర్ని మేము ఇచ్చేసుకోవచ్చు స్వతంత్రంగా. మీ అంతా మరి ప్రభుత్వము ఎందుకు అలా చేయట్లేదు? ఎందుకు ఈ బార్ కౌన్సిల్ అలాంటి ఒక ప్రతిపాదనతోటి ముందటికి వెళ్ళట్లేదు, అది సాధించుకునే ప్రయత్నం చేయట్లేదు? గతంలో స్టేట్ సపరేట్ లేకుండే, అప్పుడు ఉన్న వాళ్ళు బార్ కౌన్సిల్లో తెలంగాణ వాళ్ళు నాకు తెలిసి ఒక్క మెంబర్ కూడా లేరు. నేను ఫస్ట్ ఎన్రోల్ అయినప్పుడు ఎవరో ఒక లేడీసం తెలంగాణ తరపునే అంటే తెలంగాణనే తనది చేసింది, 10 ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు రావద్దు. ఇప్పటి వరకు వాళ్ళ హవా నడిచింది. ఇప్పుడు మన స్టేట్ సపరేట్ అయింది, బార్ కౌన్సిల్ సపరేట్ అయింది కాబట్టి మన హక్కులేంది మనకు తెలిసినాయి, మనం ఎట్లా సాధించుకోవాలో తెలిసినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన ఏమున్నాయి అనేది ఖచ్చితంగా తెచ్చుకుంటాం. మా వెల్ఫేర్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు, మీకు ప్రధాన ప్రత్యర్థులు అంటూ ఎవరు ఉంటారు ఇందులో? ప్రధానము, ప్రత్యక్షము, పరోక్షం ఏముండదండి, అందరూ ప్రత్యర్థులే. ఇప్పుడు అడ్వకేట్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, మీ మేనిఫెస్టో ఏముంటుంది ఇందులో? నేను చెప్పేది
ఇది అడ్వకేట్స్ ఫెటర్నిటీ కాబట్టి అడ్వకేట్ల ప్రొటెక్షన్ బిల్లు అయి యాక్ట్ రావాలి. మా ఫెటర్నిటీకి రావాల్సిన బెనిఫిట్స్, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఏంటి, మా ఫెటర్నిటీని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. 20%లోనే ఐఫై ఉండొచ్చు, రిమైనింగ్ 80%లో ఒక 10%, 70% అడ్వకేట్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఒక్కసారి 2 సార్లు కాదు, దీన్ని పర్మనెంట్గా ప్రాబ్లం సొల్యూషన్ వెతుక్కోవాలి. దానికి మనకు రావాల్సినవి తెచ్చుకొని మనం ఏ రకంగా చేసుకుంటే మనకు బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద కమిటీ ఏర్పడిన తర్వాత బార్ కౌన్సిల్లో దాన్ని డిసిషన్ తీసుకొని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలిమినేషన్ పద్ధతి, ఇది పట్టభద్రులు టీచర్ల ఎన్నికలు జరిగినట్టు జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో కౌన్సిల్స్ ఉంటారు. సో ఇది కూడా మీరు ప్యానెల్ల వారిగా కొట్లాడతారా, లేకపోతే ప్యానెల్స్ లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కొట్లాటే ఉంటుందా? అక్కడ ఎలక్ట్ అయ్యేదే 25 మంది అండి. 25 మందిలో ఎవరు అనేది అంటే అక్కడ కేపబిలిటీ చూస్తారు కదా, ఇంతకు ముందు వేరు, ఇప్పుడు ఖచ్చితంగా కేపబిలిటీ చూసే చేస్తారు. మీకు అంటే ఏమన్నా ప్యానల్ ఉందా, లేకపోతే ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు? నేను స్వతంత్ర అభ్యర్థినండి, నాకు ఏ ప్యానల్ లేదు. నా ప్యానల్ అంటూ వెల్ఫేర్ ఆఫ్ ది పెటర్నిటీ నా ప్యానల్. ఓకే, మిగతా వాళ్ళకి ఏమైనా ప్యానల్స్ ఉన్నాయి మేడం? అది నేను వాళ్ళ లోపల ఏముందనేది నేను చెప్పలేను కదండి. నా మనసులో నేను ఏమనుకుంటున్నాను మీకు ఎలా తెలుస్తుంది? ఓకే, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఓకే, నా ఎజెండా, నా మేనిఫెస్టో, నేను కోరుకునేది ఓన్లీ వెల్ఫేర్ ఆఫ్ మై పెటర్నిటీ. ఓకే. సో ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఎంతమంది ఇప్పుడు మహిళలు ఈ బార్ కౌన్సిల్లో రేపు సభ్యులుగా ఉండే అవకాశం ఉన్నది మేడం? 5 కంపల్సరీ అండి. రిమైనింగ్ అంటే మరి ఓటింగ్ను బట్టి జనరల్ కోటా నుంచి కూడా ఈసారి 5 కంటే ఎక్కువ వస్తారా, 5కే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందా? 5కి మ్యాండేటరీ ప్రొవిజన్ కంపల్సరీ, అది రిజర్వేషన్ కాబట్టి. జనరల్లో అది గెలిచాక తెలుస్తుంది ఎంతమంది వస్తారు అనేది. ఓకే, దానికి రూలింగ్ అనేది ఇంకా కొన్ని ఉన్నది కమిటీ, సుప్రీంకోర్టు పెట్టిన కమిటీలో, దాంట్లో క్లారిటీ రావాలి. లేడీస్ కంటెస్టెంట్స్ని ఓన్లీ రిజర్వ్లోనే చూపిస్తారా, జనరల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కన్వర్షన్ చేస్తారా అనేది దాని మీద ఇంకా క్లారిటీ లేదండి. అది రావాలి ఆ క్లారిటీ. ఓకే, మీరు గెలవాలి అని అంటే ప్రధానంగా మీకు ఏంది, మీ మహిళలు అందరూ కలిసి ఓట్లేస్తే సరిపోతుంది? జనరల్గా ఇప్పుడు ఇటీవల ఎన్నికల్లో ఏంటంటే తెలంగాణలో చూస్తే బీసీలు అత్యధికంగా ఉన్నారు, బీసీ ఎస్సీ ఎస్టీలు. మాకు వీళ్ళు వేస్తే చాలు, మాకు మిగతా వర్గాల ఓట్లు అవసరం లేదు అనే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు మంచివాడిని చూసి ఓటేయమనేది, ఇప్పుడు కులము చూసి ఓటేయమంటున్నారు, వర్గం చూసి ఓటేయమంటారు. ఇట్లాంటి ట్రెండ్ బార్ కౌన్సిల్లో కూడా ఏమన్నా ఉందా? అది అడ్వకేట్ కులం అండి, మాకు కులాలేంటి? అలాంటిది నేను నమ్మను. ఎందుకనంటే మాది కులము, జీవితం, బ్రతుకంతా మా అడ్వకేట్, మా వృత్తి అది. మా ఫెటర్నిటీని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా, మా ఫెటర్నిటీ వెల్ఫేర్ కదా. ఇక్కడ కులాలంటే నేను ఏమైనా పెళ్ళిళ్ళు చేస్తురా ఏంటి? కానీ సాధారణ ఎన్నికల్లో జరుగుతున్నట్టు మీ ఎన్నికలు కూడా ఇప్పుడు అట్లనే నేనైతే అనుకోవట్లేదు. ప్రచారం హోరు అట్లనే నడుస్తున్నది, హామీల తీరు అట్లనే నడుస్తున్నది, గిఫ్టుల జోరు అట్లనే నడుస్తున్నది అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి వ్యవస్థ మళ్ళీ ఇది కూడా ప్రచారంలో ఇలాంటి తంతులు ఏమైనా కొనసాగుతున్నాయా అనేది అయి ఉండొచ్చు. నేను చూడలేదండి అలాంటిది. ఏంటంటే నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను, నేను నార్మల్గా ఉంటే టీ కాఫీ ఆఫర్ చేస్తా, ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే నా గురించి దగ్గరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో పాటు మంచినీళ్ళ బాటిల్ ఇయ్యను నేను, ఎందుకంటే అది ఇవ్వడం వల్ల నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళ నుంచి అన్ని నేను ఇవ్వను. అది చాలా మందికి తెలుసు, అది నా ప్రిన్సిపల్. ఓకే, మీరు రేపు ఎలక్ట్ అయితే మొట్టమొదటి చేసే కార్యక్రమం ఏముంటుంది? వెల్ఫేర్ ఫండ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అది ప్రాపర్గా అందరికి వస్తుందా లేదా, రావాలంటే ఏం చేయాలి, ఫెటర్నిటీకి ఎట్లా మేము సపోర్ట్ ఉండాలి, ఏం చేస్తే మన ఫెటర్నిటీ డెవలప్ అవుతుంది. అందరు ఒకే స్థాయిలో ఉండరండి. ఓకే, చెప్పడము ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, దట్ ఈస్ డిఫరెంట్. అది ఓన్లీ కొటేషన్ వరకే. ఓకే, న్యాయ వ్యవస్థ వరకు ఇదైతే న్యాయవాదులకు కాదు అది. ఓకే, న్యాయ వ్యవస్థ వేరు, వాదులు వేరు. న్యాయవాదులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమున్నాయో అవి ఏ రకంగా చేస్తే మా ఫెటర్నిటీ సొసైటీలో సస్టైన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చివరిగా మీరు ఇచ్చే పిలుపు, న్యాయవాదులకు ఓటర్లుగా ఉన్న వాళ్ళకి ఇచ్చే పిలుపు ఏంటి? నేను న్యాయవాదులందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఫెటర్నిటీని ప్రొటెక్ట్ చేసి వెల్ఫేర్ చూసే వాళ్ళని నిజాయితీగా ఎన్నుకోండి. తెలంగాణకే తెగించి కొట్లాడి ఎన్నో రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఈ ఫెటర్నిటీ గురించి సర్వీస్ చేస్తుందని గుర్తించమని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు గెలవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ వల్ల గొప్ప మార్పులు జరగాలని ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇది ఈరోజు మన గెస్ట్ మారెడ్డి భాగ్యశ్రీ గారి యొక్క అభిప్రాయం. సరే, మరి ఆమె గెలుపు ఎలా ఉంటుంది, ఆమె గెలిచిన తర్వాత బార్ కౌన్సిల్ స్వరూపం ఎలా మారబోతుంది, వాళ్ళ హక్కులు ఏ విధంగా రక్షించబడతాయి అనేది గెలిచిన తర్వాత మళ్ళోసారి పిలిచి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు సెలవు. థ్యాంక్ యూ.